హాయ్ అండి. ఇక్కడ సైకిల్లో అశ్వి చేయి పడింది, వేలు పడింది. నేను ఇంట్లో పని చేసుకుంటున్నా, వీళ్ళిద్దరు ఆడుకుంటున్నారని చెప్పి. వీడు పడి ఎంతోసేపు అంటే ఒక 2 minutes అలా అయి ఉంటుంది. నేను ఏమన్నా అంటాడనేటువంటి భయంతో వాడు నాకు చెప్పలేదు, కానీ అది రావడానికి ట్రై చేసినాడు, దాన్ని తీయడము అలా. కాకపోతే ఇంకా అది రాకపోయేసరికి వానికి బాగా భయం అయితే వేసింది, నొప్పి కూడా ఉంది వానికి. అందుకని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. నేను ఫస్ట్ అయితే పరిగెత్తుకుంటూ వచ్చిన, కానీ నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు అయితే వణికిపోతున్నాయి ఆ టైంలో. నాకు మామూలుగానే చిన్న చిన్న విషయాలంటేనే చాలా భయం అవుతుంది. అలాంటిది వీడి విధంగా ఉండేసరికి నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలో అర్థం కాలేదు. అందులో ఇంట్లో ఎవరు లేరు, కళ్యాణ్ కానీ బంగారు కానీ ఎవరు లేరు, డ్యూటీకి వెళ్ళిపోయినారు వాళ్ళిద్దరు. ఏం చేయాలని అర్థం కాక ఇంకా ఒక సైడ్ అయితే ధైర్యం తెచ్చుకున్నా. నేను ఏడుపు ముఖం పెడితే వాడు ఇంకెక్కువ ఏడుస్తున్నాడు. అందుకని చెప్పి ఇంకా వాడితో అంటే మనం చెప్తే అర్థం చేసుకునే ఏజ్ కదా, 5 years, వాడికి చెప్తుంటే కనుక వాడు కొంచెం ధైర్యంగా అయితే ఉన్నాడు. నేను ఇది నీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయి కానీ వీడియో బాగా పెట్టి తీశారు కదా అని చెప్పి నెగిటివ్ కామెంట్స్ అయితే రావచ్చు. కానీ నేను ఇది పెట్టేటప్పుడు ఏం చేశానంటే, ఇలా అయినా సరే నా బాబుకి నేను ఈ విధంగా చేశాను ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. ఇంట్లో కనీసం ఎవరు లేనటువంటి సిచ్యుయేషన్లో మనంతటా మనము మన పిల్లల్ని ఏ విధంగా, అంటే ఇది అందరికీ జరుగుతుందని కాదు, ఎప్పుడొకసారి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగినప్పుడు మనం భయపడకుండా ఏ విధంగా చేయాలి, మన పిల్లల్ని ఏ విధంగా రక్షించుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో అయితే చేస్తున్నాను. ఇంకా ఇది నార్మల్ సైకిల్ అయిన ఉంటే కనుక ఆ చైన్లో నుండి వేలు తీసుకోవచ్చు మనం. కాకపోతే ఇక్కడ ఒక రేకులాగా ఇచ్చాడు వాడు. అందుకని చెప్పి నాకు చాలా టఫ్ అనిపించింది. ఇంకా అక్కడికి వాళ్ళకి ఫోన్ చేసినా కూడా వాళ్ళు వచ్చేప్పటికి చాలా టైం అవుతుంది. అందుకని చెప్పి నేను ఇంకా నాకు తోచిన కాడికి నాకు ఫీల్ అయినంత వరకు ట్రై చేద్దాము, పిల్లోడు ఏడుస్తున్నాడు కదా అనేటువంటి ఉద్దేశంతో. ఇంట్లో ఆల్రెడీ టూల్ కిట్స్ ఉంటాయి, అందుకని చెప్పి ఆ టూల్ కిట్స్ తీసుకొచ్చాను అనమాట. నాకు ఇంట్లో మిషన్ అన్నీ ఉన్నాయి కదా, అలా ఏదైనా చిన్న చిన్న పనులు చేసుకున్నప్పుడు ఈ కిట్స్ ఉపయోగించి నేను చేసుకుంటుంటాను. దానివల్ల కొంచెం ప్రాక్టీస్ అయితే ఉంది. నాకు వచ్చినా రాకపోయినా సరే పిల్లోడిని చూసి తట్టుకోలేక ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పే ఉద్దేశంతో అయితే నేను ఇంకా ట్రై చేద్దామని చెప్పి ఇంకా మొదలైతే పెట్టేసేసినాను. కానీ ఈ టైంలో చాలా ధైర్యంగా ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఏడిస్తే మన పిల్లలు కూడా భయపడిపోతారు వాళ్ళు కదా. అందుకని చెప్పి వాళ్ళతో మాట్లాడుకుంటూ మనకు బాధగా ఉన్నా సరే, మనకి ఏమైనా సరే వాళ్ళకి ధైర్యం చెప్పుకుంటూ వాళ్ళని డైవర్ట్ చేసుకుంటూ మనం ఈ ప్రాసెస్ అనేది చేయాలన్నమాట. ఇక్కడ నేను ఈ వాయిస్ అనేది ఇస్తున్నా ఎందుకనంటే ఇక్కడ అన్వి కోసం అని చెప్పి టీవీ సౌండ్ పెట్టాను. టీవీ సౌండ్ ఇందులో రాకూడదు, లేదంటే వాడు చాలా ఏడ్చాడు. అంత నేను ఏ విధంగా మాట్లాడాను, వాడిని ఏ విధంగా ధైర్యంగా ఉంచాను, ఆ మాటలన్నిటివి వచ్చేటివి, అప్పుడు మీకు బాగా అర్థమయ్యేదన్నమాట. అందుకే నేను మనతో పని మీదనే కాకుండా ఫోకస్ వాటిపైన ఎక్కువ పెడుతున్నా. సో మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు సమ్మర్ కదా, పిల్లలు చాలా అల్లరి చేస్తూ ఉంటారు ఇంట్లో. ఇలాంటి సిచ్యుయేషన్స్ కూడా ఎదురవుతుంటాయి. సో ఎవరు భయపడొద్దండి, వీలైనంత వరకు ధైర్యంగా ఉండండి. మనల్ని చూసే మన పిల్లలు ధైర్యంగా ఉంటారు కాబట్టి. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇంకో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ ముందరకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.